వెల్కమ్ టు వయాలా డిజిటల్ హబ్. ఇవాళ మనతో మ్యూజిక్ కంపోజర్ అండ్ స్టోరీ రైటర్ కౌశిక్ సుబ్రహ్మణ్య గారు ఉన్నారు. నమస్తే. శ్రీమతి కుమారి వెబ్ సిరీస్లో స్టోరీ డిపార్ట్మెంట్లో ఉండడం, వన్ ఆఫ్ ద సాంగ్ ప్రియురాల సాంగ్ మీరు కంపోజ్ చేశారు కదా. సో మీ జర్నీ యాజ్ ఎ కంపోజర్ మనం కాన్వర్సేషన్ ముందుకు తీసుకెళ్ళాం. అండ్ ఆ సాంగ్ లైక్ ఒక 2 lines మీరు ఒకసారి హమ్ చేయండి సాంగ్స్. అది కళ్యాణి రాగంలో స్టార్ట్ అయ్యి మేజర్ స్కేల్లో జాలేలేని జాబిల్లిని కళ్ళతో గాయమేదో చేశావే, మనసే విరిగి మాటే అన్నానని నన్నే దూరం తోసావే, కోపం తీరేనా మండే నింగిలో వానగా కురిసేనా, అంతం లేని శూన్యమే నా ఊపిరి ఆపేలా, చేజారిపోయింది చిరునవ్విలా, మనసే మారిపోకుండా మరిచేదెలా, నీ చిన్నారి కళ్ళల్లో ఎన్నాళ్ళి మౌన వేదన, నా ఓ ప్రియురాల ప్రియురాల నీతో ఉన్నా, విలువైన నిమిషాలు నే కనుగొన్నా, నే మారాలనుకున్నా నిన్ను చేరాలనుకోనా సరికొత్తగా. వండర్ఫుల్. ఆ సాంగ్ నిజంగానే విజువలైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా వచ్చింది. యుఎస్ నుంచి ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్కి అలవాటయ్యి, ఒక లైఫ్ స్టైల్కి అలవాటయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎవరు కనెక్షన్స్ ముందు నుంచి ఉన్నారు? ఎవ్వరు లేరు. సో ఎలాగ స్టార్ట్ చేశారు జర్నీ? అంటే ఫస్ట్ స్టెప్పింగ్ ఇంటూ రియల్ టైమ్ ఫీల్డ్లోకి వెళ్తున్నప్పుడు మీకు 2017 నుంచి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. 2017లో నేను వచ్చిన తర్వాత I spent good amount of time with my parents for 6 months. Okay. In Anakapalli movie. Okay. And then I thought, okay, let's move to Hyderabad. Anakapalli Blues and something we wrote. Nenu Jayant and Agu Uday Agmarsh, మా తమ్ముడు. Okay. మేమిద్దరం మాట్లాడుకుని నవ్వేసుకుని వదిలేస్తుంటాం. సో జయంత్ వెన్ హీ కేమ్ ఈజ్ లైక్, కాదురా మీరు మాట్లాడుతున్న స్టోరీస్ మనం యాక్చువల్లీ మనం రాయొచ్చు, ఇఫ్ యూ పుట్ ఏ స్ట్రక్చర్ టు ఇట్. అండ్ Okay. My brother is very deep. He studies. He's from IIT Kharagpur, Uday Agmarsh, and Jayant is from IIT Bombay. నేను మా తమ్ముడు కలిసి అనుకున్న సరదా స్టోరీస్ అన్ని, when Jayant came in, the third guy, Okay. who is like a third perspective of it, and he has a more socially relevant perspective, and he's a comic. He draws cartoons. Gultrage, and he ran a big comic strip quite a lot for them. We were fans of that also. He has a very dry sense of humor. Okay. బాగా అండ్ సోషల్లీ రిలవెంట్ స్టడీ చేస్తుంటాడు. సో మా దాంట్లోకి మా తమ్ముడు హీ స్టడీడ్ వెరీ డీప్ ఇన్ టు ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్. Okay. అనకాపల్లి బ్లూస్ కి నరేట్ చేయడానికి వెళ్ళాం. somehow we didn't get the vibe that this is the right production house. We were like, okay, let's do with someone else. Then వెనక్కి వచ్చేస్తుంటే మాకు, నేను మా బ్రదర్ వెనక్కి వస్తుంటే అల్లు అర్జున్ గారు హీ వాజ్ గోయింగ్ ఆన్ ఏ కాన్వాయ్ ఆఫ్ 2-3. అల్లు అర్జున్ బర్త్డే సీ స్పేస్ ఓపెనింగ్ చేశారు ఆయన. Okay. ఆయన బర్త్డే రోజున అక్కడ ఓపెనింగ్ చేసి హీఈస్ గోయింగ్ బ్యాక్. Okay. ఓకే, సీ స్పేస్ లో హీ గేవ్ బిగ్, అక్కడ బిగ్ థియేటర్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఐ థింక్ అరుణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు దే గేవ్ ఫర్ నవదీప్. Okay. ఫర్ లైక్ అక్కడ చేయడానికి క్యూబ్ అది పెట్టి మంచి. సో ఆ ప్రోగ్రామ్ అయ్యి హీ వాస్ గోయింగ్, దట్ ఇస్ ద వాట్ వి సా ఇన్ ద నైట్. సీ స్పేస్ అంటే ఏదో కొత్తగా పెడుతున్నారు, భయ ఎంతసేపు ఇలాగ ఇంట్లో కూర్చుంటామో వెళ్దాం మనం కూడా ఒకసారి అని చెప్పి వి వెంట్ లైక్ నార్మల్. చాలా మంది వచ్చారు. సో ఇట్ వాస్ గ్రేషియస్ దట్ CEO రాకేష్ అప్పుడు, దట్ గై he took time with everyone and within a bunch. Then he saw, okay, these are some interesting people, and he took them more into bunch, and he got us. We went as we took the Anakapalli Blues and తీసుకుని వెళ్తే he liked Rakesh అని అప్పుడు CEO. Then he loved the thing and he was like, this is very good అని చెప్పి they in C Space my brother started being one of the creative makers of the C Space for quite some time. Then we got then the C Space optioned our Anakapalli Blues. And we went to అరవింద్ గారు. అరవింద్ గారికి కూడా బాగా నరేషన్ అది బాగా నచ్చి ఇట్ వాజ్ స్టార్టెడ్. కానీ కరోనా రావడం వల్ల అండ్
థింగ్స్ లేటర్ వీ ట్రై టు నెరేట్ ఇట్ టు మెనీ అదర్ డైరెక్టర్స్ ఆల్సో ప్రొడ్యూసర్స్. బట్ అది తీయాలంటే దానికి కొంచెం ఒక రకంగా తీయాలి అది. Okay. ఇట్స్ నాట్ యు ఆర్ పిచ్చింగ్ టు ప్రొడ్యూసర్స్ ఆర్ బోత్ ప్రొడ్యూస్ అండ్ డైరెక్టర్స్? నో ప్రొడ్యూసర్, నేను వీ వర్ వాంటింగ్ టు డైరెక్ట్ Okay, okay, okay. బట్ అప్పుడే కరోనా వచ్చింది. దాని ముందు ఐ గాట్ ద ఆపర్చునిటీ టు డూ ఇన్ అదర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఓకే. తామ్రా మీడియాకి ఐ డిడ్ వన్ వెబ్ సిరీస్ విచ్ ఇస్ నాట్ తారా చంద్రన్ అని, పీకే యాజ్ సిఇఓ దాంట్లో ఆ సాంగ్ అండ్ రిజర్వేషన్స్ మీద ఆయన పక్కింటి కుర్రాడు తీసిన సెకండ్ షార్ట్, ఆ 2 షార్ట్ ఫిల్మ్స్ ఐ గేవ్. అండ్ కుమారి శ్రీమతిలో రియల్లీ దట్స్ మై ఫస్ట్ బిగ్ డెబ్యూ. ఓకే. ఈజ్ కుమారి శ్రీమతిలో దట్ సాంగ్ ప్రియురాల ప్రియురాల సాంగ్ విచ్ కమ్స్ బిట్వీన్ నిత్య మీనన్ అండ్ అభినవ్ క్యారెక్టర్ కి. వాళ్ళిద్దరికి వాళ్ళకొల్లంటే ఇష్టం, కానీ దే హ్యావ్ డిఫరెంట్ గోల్స్. ఆ విరహం కోసం అని చెప్పి స్వప్న గారికి స్టోరీ సిట్టింగ్స్ చేస్తున్నప్పుడే వినిపించాను. వినిపిస్తే అది దాని తర్వాత బట్ అమెజాన్ ప్రైమ్ అండ్ ఆల్ దే వాంట్ ఆల్రెడీ రిలీజ్ అయిన పేరున్న వాళ్ళకి. Okay. సో ఓకే ఫైన్. వన్ ఫైన్ డే స్వప్న గారికి షీ కాల్ మీ అండ్ లైక్ ఆ సాంగ్ ఉందా ఇంకా ఉంది మీ ఎంత మాట్లాడింది మీకు అంటే గోమతేజ్ కాల్ చేస్తాడు ఒకసారి, డైరెక్టర్ గోమతేజ్ ఇంకా వెల్ ర్యాపోర్డ్ గై. ఆయన కూడా సిట్టింగ్స్ లో మొత్తం స్టోరీ సిట్టింగ్స్ లో హీ వాజ్ ఆల్సో సిట్టింగ్ అండ్ గివింగ్ బుక్స్. అవసరాల గారు కూడా హీ వాజ్ దేర్, స్వప్న గారు కూడా షీ వాజ్ దేర్ ఇన్ ద డిస్కషన్ రూమ్ ఫర్ ఎవ్రీ ఎపిసోడ్. షీ వాజ్ దేర్, షీ టుక్ కేర్ ఆఫ్ ద లాస్ట్ థింగ్ ఆల్సో. ఓకే ఆవిడకి మొత్తం ఓకే రెడీ ఉన్నాం షూట్ కి వెళ్దాం అని ఒక ప్రిపరేషన్ వరకు తీసుకొచ్చి దెన్ వి కేమ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. అసలు ఒక జర్నీలో ఫస్ట్ ఆపర్చునిటీ రావడం ఒక ఎత్తు, కంటిన్యూస్ గా ఒక 2-3 హిట్స్ రావడం ఒక ఎత్తు, తర్వాత మనీ గురించి ఆలోచించాలి అంటే సంపాదించాలి. సో అసలు ఫస్ట్ ఆపర్చునిటీ ఎంత ముఖ్యము, మనీ కూడా కొంతమంది ఖచ్చితంగా, కొంతమందికని కాదు అందరికి ఈక్వల్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మీరు దీన్ని ఎలా చూడాలి అని అంటారు అంటే ఆర్ట్ లో? సో ఆర్టిస్ట్ కి ఆర్ట్ షుడ్ బి ద ఫస్ట్ థింగ్ అండి, బట్ సెకండ్ థింగ్ షుడ్ బి మనీ. ద ఫస్ట్ థింగ్ వై యు ఆర్ డూయింగ్ దిస్ ఈజ్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్. యు ఆర్ నాకు ఏం డబ్బులు ఇవ్వకపోయినా నేను ఈ సాంగ్లు చేస్తా బికాస్ ఇట్ గివ్స్ మీ ఎంజాయ్మెంట్. ఈ సాంగ్ చేయడంలో నాకు ఒక హ్యాపీనెస్, ఒక ఎక్స్టసీ వస్తుంది. క్రియేటింగ్ ఏ సాంగ్, క్రియేటింగ్ సంథింగ్, జస్ట్ ప్లేయింగ్ ఏ సాంగ్ నుంచి క్రియేటింగ్ ఏ సాంగ్ ఇస్ లైక్ హైయెస్ట్ ఎక్స్టసీ యూ గెట్ వెన్ యూ క్రియేట్ ఏ సాంగ్. అందులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఉన్నట్టే నాలో వెంకటేశ్వర స్వామి చెల్లించాడంటే అందరిలో వెంకటేశ్వర స్వామి కూడా చెల్లిస్తాడు. అరే చిన్న దెర్ ఈజ్ నాలో ఉన్నవాడు ఒకటి చెల్లించాడు అంటే అందరిలోనూ ఆడే ఉన్నాడు అని ఐ బిలీవ్. బట్ మనీ షుడ్ బి ద సెకండ్ థింగ్, షుడ్ నాట్ బి లైక్ అరే నాకు డబ్బులే వద్దు అలా కూడా కాదు. ఇంటెలిజెంట్ అప్పుడు ఎంత పని చేంజ్ చేసుకుని డబ్బులు కూడా ఇవ్వకుండా చేస్తారు. తెలిస్తే అలాంటి వాళ్ళు ఉన్నారు, మంచి రైటర్స్ ని కావాలి అని ఓపెన్ హార్టెడ్ తో ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. అంటే ఇట్స్ నాట్ ఎన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ ఎవ్రీవన్ ఆర్ సేమ్. హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ యాజ్ ఎ కంపోజర్? We don't come from any composer family. A.R. Rahman songs ni I was like tapas laga vinevani. And one fine day I was able to see that music is like it is there, it is something very within the grasp. Okay. One day I put my hand on the piano. Okay. And I was able to play Airtel tune. Okay. What? My roommate is also what? Okay. Then I read a book where the best way to learn anything is jamming with professionals. Okay. So a kid always jams with the elders even though he doesn't know English or Telugu సరిగ్గా రాకపోయినా కానీ అలాగే మాట్లాడుతూ తప్పు మాట్లాడుతూ ఒకరోజు కరెక్ట్ మాట్లాడడం మొదలు పెడతారు. మనతో మనం ప్రొఫెషనల్ గా మనం మాట్లాడగలుగుతున్నాం, మనతో జామ్ చేస్తాం. సో అలాగే మనకి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ నాతో జామ్ చేయక్కర్లేదు, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ దగ్గర ఉన్నాయి. రెహమాన్ సాంగ్స్ పెట్టుకుని ఓకే హోమ్ నోట్ ఏంటి ఇది పట్టి, దీని రిథమ్ ఏంటి పట్టి, జామ్ లర్న్ ఇట్ ఎందుకు బాగుంది ఈ సాంగ్, ఎందుకు బాగుంది ఈ సాంగ్, ఎందుకు బాగోలేదు, ఈ సాంగ్ బాగుండాలంటే ఏం మిస్ అయింది. ఐ యూస్ టు బి ఏ analyst and I'm teacher and theorist. I used to write reviews also a lot when I was doing MBA. Okay. More primal than language is music. Right. A beautiful sketch is one thing, having color is one thing. Okay. Music adds the color to the life. మాత్రిక అంటారు, అది ఉంది హ్యూమన్స్ లో మనకు. అలాగే దానికన్నా ముందు ఉన్నది మ్యూజిక్. మ్యూజిక్ అంటేనే మదర్ ఆఫ్ సైన్సెస్. మ్యూజిక్
knew his mother, his science. Music is more primal than language. ఓకే ఒక సౌండ్ వస్తే ఏం ఫీల్ అవ్వాలో నువ్వు ఈ మాట అంటే ఏంటో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే గానీ నాకు అర్థం కాదు కానీ నువ్వు ఫ్రెంచ్ ఓడ్ మ్యూజిక్ వేసినా జర్మనీ ఓడ్ మ్యూజిక్ వేసినా ఏం ఎమోషన్ ఫీల్ అవ్వాలో అనేది నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్ ఉందా డిఎన్ఏ లో మనకి. జనగణ మనం పాడేస్తాం, అందరం సారే జయ పాడేస్తాం, హ్యాపీ బర్త్డే టు యూ పాడేస్తాం. ఇట్స్ ఎ కాంప్లెక్స్ సాంగ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ. మళ్ళీ ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సాంగ్. ఎలా పాడేస్తున్నారు అందరూ? నోట్స్ తెలుసు అందరికి. యూ డోంట్ నీడ్ నోట్స్ టు టాక్ డైరెక్ట్లీ విత్ మ్యూజిక్, టు లెర్న్ మ్యూజిక్. రిమూవ్ ద నోట్స్ అండ్ జస్ట్ సీ ప్యాటర్న్స్, జస్ట్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్స్ లోంచి మ్యూజిక్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ప్యాటర్న్ ఉంది. నోట్స్ కాదు అక్కడ, జస్ట్ లుక్ ఎట్ ఏ ప్యాటర్న్ ఆఫ్ 2 బ్లాక్లు 3 వైట్, 3 బ్లాక్ లో వైట్, 3 బ్లాక్ లో వైట్, 2 బ్లాక్లు వైట్, 2 బ్లాక్లు వైట్. దెర్ ఇస్ సమ్ ప్యాటర్న్ ఇన్ ఎవ్రీ స్కేల్. ఒక ప్యాటర్న్ వస్తుంది, భలే ఉంటుంది. అరే ఈ మేజర్ లో ప్యాటర్న్ ఉంటుంది, డి మేజర్ లో ప్యాటర్న్ ఉంటుంది, సి లో అన్ని వైట్ నోట్స్ ఉంటాయి. సో ఆ ప్యాటర్న్ ని చూడండి. ప్యాటర్న్ ని 7 నోట్లు ఉన్నాయి అంతే. అంటే నువ్వు కీబోర్డ్ లో అన్ని నోట్స్ ని కళ్ళు మూసుకుని కొడతారు అందరూ. బికాస్ లెఫ్ట్ బ్రెయిన్ ఇస్ ద లాజిక్ అండ్ ద రైట్ బ్రెయిన్ ఇస్ ద క్రియేటివ్ థింగ్. మనం లెఫ్ట్ హ్యాండ్ వాడడం మానేసి రైట్ బ్రెయిన్ ని అసలు మనం స్టిమ్యులేట్ చేయడం మానేసి, దిస్ ఇస్ కనెక్టెడ్ టు ద రైట్ బ్రెయిన్, రైట్ హ్యాండ్ ఇస్ కనెక్టెడ్ టు ద లెఫ్ట్ బ్రెయిన్. దిస్ ఇస్ లాజిక్, దిస్ ఇస్ క్రియేటివ్. ఓకే, సమ్ క్రియేటివ్ థింగ్స్. సమ్టైమ్స్ రైట్ హ్యాండ్ తో నాకు మెలోడీ సరిగ్గా రావట్లేదంటే లెఫ్ట్ హ్యాండ్ తో కొడితే క్రియేటివ్ వస్తుంది మెలోడీ. మ్యూజిక్ ఇస్ ద లాస్ట్ రియల్ మ్యాజిక్ ఇన్ ద వరల్డ్. ఆర్టిస్ట్ ఇన్ మీ స్టార్టెడ్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ మై actual job. Then I went into a deep journey, deep dive of it, and I went to US. I learned there professionally under all big jazz and western compositions. How I like Indian compositions and western compositions. మ్యూజిక్ నీ కంపోజర్ అవ్వాలి, ఇట్లా నేను రెజినేట్ అవుతున్నానని ఆహా మూమెంట్ ఎప్పుడు వచ్చింది? We went to Bongir Hills, and me and my brother and all, we were sitting there and we were talking about, we were meeting him after a long time. Rockstar cinema చూసి నైట్ వచ్చింది. ఓకే. Then అప్పుడు my brother was playing ఏదో దేశ మేరా పే 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 పే. It is coming in 75% speed. I was seeing, I was able to pe 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 like you starting somewhere, going somewhere and doing something, ఏదో చేస్తున్నావు, మళ్ళీ హోమ్కి వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. He was playing at a 75% speed of that song. Okay. I was able to visualize that thing, that okay, it is ఇక్కడ నుంచి ఇలా పైకి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో that was the aha moment I felt. Okay. So ఆ సాంగ్ అప్పుడు అనిపించింది లైక్ అది ఆ సాంగ్ నేను వింటున్నప్పుడు ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ దట్. చిన్నప్పటి నుంచి మీరు మ్యూజిక్ వింటూనే ఉంటారు, పాడుతూ ఉంటారు, ప్లే చేస్తూ ఉంటారు, బట్ ఇదే లైఫ్ అన్న మూమెంట్ ఎప్పుడు అనిపించింది? Yeah, when I was in US, I composed a lot of songs already, and akkada indie films ki I was composing for the trailers and all. I was composing for the trailers. Systech Solutions is the company I worked for. Chennai lo I used to work for 3 years. Then they sent me to US. Akkada GoPro company lo I worked for say 8 months or something. I'm a software employee, so I was working at Tesla in San Francisco. Luckily I got the chance to work with Elon Musk directly. I made a manufacturing data mart for them, which I think it's still running with a set of people even after so many 6 years. So even మీరు చదువుకున్న దానిలో కూడా you made a mark. So total మీ MBA అయిన తర్వాత 6 years మీరు వర్క్ చేశారా? 7 years I had a kid in US. Okay. Yeah, and it was like a 4 years of nice honeymoon. Okay, సరదాగా మంచి US లో లైఫ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. I made a software also for myself. Okay, music నేను నేర్చుకున్నది. I created a thing where a live jammer. Okay, like I am playing something, with response to what I play, the computer plays something. Okay. As a counterpoint. Okay. I fed it all the counterpoint rules and melodic
rhythmic structures, rules, and So how many moods ఇవ్వగలిగారు మీరు? if you are playing in one raga, it will follow you in that raga. ఓకే. It is just a musical expression. It doesn't depend on any scale, any note or Okay. anything. సో అది చేయడానికి అంటే మీకు థాట్ వచ్చి దాన్ని మీరు క్రియేట్ చేశారు కదా, అది క్రియేట్ చేశాక యూ ఫెల్ట్ దట్ ఐఎమ్ రెజనేటింగ్ మోర్ అండ్ మ్యూజిక్ లోనే నా లైఫ్ ని లీడ్ చేయాలనిపించిందా, లేకపోతే అంటే ఎప్పుడు కంప్లీట్ ని మ్యూజిక్ లోకి రావాలి, ఎంబీఏ చేశాను, సంథింగ్ ఐ వాజ్ వర్కింగ్, Yeah. బట్ నౌ ఐ వాంటెడ్ టు బి ఏ మ్యూజిషియన్ అని కంప్లీట్ గా ఎప్పుడు అనిపించింది? So, when I was working in Tesla itself, bro, Okay. I was నేను ఒక automated system తయారు చేసి the free time I was, whatever free time I was getting, it was very little, but I was not sleeping and trying to get in some hours for music ఓకే. and learn more and get in deeper and learn more and more. So I came to a point that ఇన్ని బుక్స్ చదివితే థియరీ అంతా అర్థం చేసుకోవచ్చు, కానీ ఓకే. ఎక్స్పీరియన్షియల్లీ మ్యూజిక్ ని చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఓకే. జాబ్ దో ఐ ఎంజాయ్ Hmm. వాట్ ఐ వాస్ డూయింగ్. ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ఐటీ, ఓకే. but at my triple my SRM University in Chennai, I Okay. studied there for my engineering in Okay. triple E. సో పాస్డ్ అవుట్ ఇన్ విచ్ ఇయర్, లైక్ 2004 to 8 I was Doing your, doing my engineering in yeah. SRM University. I got 9 CGPA. I was the second సో వన్ ఆఫ్ ది yeah, మెరిట్ స్టూడెంట్? TCS లో I was directly selected, but I didn't go into TCS. I went for my MBA. Okay. నాకు స్నాప్ లో వచ్చింది సింబయోసిస్. ముంబై, పూణే పూణే. ఓకే. పూణేలో సింబయోసిస్ లో I did my MBA. కరెక్ట్ గా నా MBA అయిపోయేసరికి రెసెషన్ వచ్చింది. ఓకే. రెసెషన్ వచ్చేసరికి ఇక అప్పుడు TCS లో నాకు వచ్చే శాలరీ కన్నా తక్కువ శాలరీకి 2 years తర్వాత ఓకే. I had to జాయిన్. join Okay. because of the situation. You Yeah, yeah. remember, Yeah. 2008 was the toughest for Yeah. students. Yeah, అక్కడి నుంచే I got into that company and I slowly Hmm. grew there pretty soon. Yeah. Because of my MBA background and my knack of doing things in a creative way. దెన్ హౌ యూ ఇన్వెస్టెడ్ యువర్ టైం అంటే లెర్నింగ్ కి ఎలాగా, అంటే ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, Yeah. అండ్ కొంచెం థియరిటికల్ గా కూడా నేర్చుకోవాలి. మ్యూజిక్ మీరు రాయడం కూడా చేస్తారు? అంటే మెయిన్లీ కంపోజ్ అండ్ Mhm. రాయడం అనేది ఇట్లా అవుట్డేటెడ్. డూయింగ్ రాయడం. Yeah, yeah, yeah. I compose. I believe in Mhm. composing and jamming. I believe in jamming. Physical ga, I need to jam. Even if it is wrong in the rules, it's okay. If it is Mhm. sounding right, it's Mhm. giving me that emotional response that I should, then it should go. Okay. అది అలాగా And చేస్తాను. how much time you invested while working? మీరు ఎంత టైం ఇవ్వగలిగారు అంటే మ్యూజిక్ కోసం అని, లెర్నింగ్ కో, జామింగ్ కో రఫ్ గా ఎంత టైం ఇవ్వగలిగారు అప్పుడు? అంటే whenever అంటే ఆఫీస్ లో చిన్న బ్రేక్ దొరికినా కానీ I used to study music counterpoint theories, western harmonics, how harmonies ఎలా చేస్తారు, how do you four part theory అంటారు, string theory, how do you write string compositions, and Mhm. string quartet ఎలా రాస్తారు, విండ్ క్వార్టెట్ ఎలా రాస్తారు, సింఫనీ అంటే ఏంటి, సో ఏంటి బాగున్న కంపోజిషన్, ఏది బాగోని కంపోజిషన్, Mhm. ఇది నాకు నచ్చుతోంది, ఎందుకు నచ్చుతోంది, ఇది నాకు నచ్చట్లేదు, ఎందుకు నచ్చట్లేదు. కంటెంప్లేట్. కంటెంప్లేటింగ్ ఆన్ దట్ Mhm. ఈజ్ లైక్, నేను అక్కడ వాళ్ళతో నేను మీటింగ్ లో ఉన్నా కానీ నా చెయ్యి I was like practicing finger exercises, like Mhm. ఇక్కడ అంటే it was running. It is not an engine that is off anytime. It is a engine that runs mainly 24 hours. I was giving some time for them. ఇనఫ్ అని చెప్పి ఆపి ఫుల్ టైం రావాలన్న పాయింట్ హౌ యూ కన్విన్స్ యువర్ ఫ్యామిలీ? అంటే I had a kid అండి ఆ time కి, and Mhm. I was like, I was 30 by that time. ఓకే. I thought 30 to 35 Hmm. is the peak time. If I want to do something in my life, ఓకే. I should do that. ఓకే. అంతా కిడ్ కి బాగుంటుంది, ఒకటి ఫ్రీ ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది. మా వైఫ్ కూడా, అంటే ఐ వాస్ గెటింగ్ గ్రీన్ కార్డ్ ఆల్సో వెరీ సూన్. దెన్ ఓకే. మా వైఫ్ కూడా షీ కుడ్ స్టార్ట్ తో హర్ కెరియర్ గోట్ టు ఏ హాల్ట్ అక్కడికి వెళ్ళడం వల్ల 4 years. కానీ తన కెరియర్ వాజ్ ఆల్సో అబౌట్ టు బిగిన్ అండ్ ఎవ్రీథింగ్. కానీ నాలో ఫ్రిక్షన్ అది ఉంటుంది కదా, పొద్దున్న లేచేటప్పుడు ఫ్రిక్షన్ వస్తుంది, ఎవరో ఒకడు అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం ని ఎక్స్టెండ్ చేసుకోగలిగిన వాళ్ళే సూపర్ మ్యాన్ అని నేను read it somewhere in Osho that it's like
సూపర్ మ్యాన్ అంటే ఫాస్ట్ గా వెళ్ళేవాడు కాదు. సూపర్ మ్యాన్ అంటే టైం ఎవ్రీ సెకండ్ ని ఇంపార్టెంట్ గా ఫీల్ అయ్యి చేసేవాడు. అంటే సో హౌ డు యూ ఎవ్రీ వన్ కి 24 hours ఉంటాయి. హౌ డు యూ డూ? సో ఐ యూస్ టు పుట్ ఎన్ అలార్మ్ ఫర్ 24 hours ఓకే. every 1 hour. It's not a calendar, it is just an alarm. షెడ్యూల్ చేస్తారా ఈ చాట్? షెడ్యూల్ చేయను. ఓకే. ఆ 1 hour చేసిన తర్వాత లాస్ట్ 1 hour ఏం రాసిందో నేను ఐ టైప్ ఇట్ అవుట్. ఓకే. అంటే ఓకే, వాట్ యు డిడ్ దట్ ఫర్ ద లాస్ట్ 1 hour you write. So I don't put any calendar on what I have to do. I have a broad way of okay, ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, ఈ రైటింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను బ్రో, ఇది చెయ్యాలి వర్క్ ఇది. ఓకే. సో దీస్ ఆర్ ద components of work I have. Okay. You somehow convinced your family. Yeah, I said to them that I have this software which was crazy. నాకే గూస్ బంప్స్ వచ్చేసేది వాయిస్ అంటే. ఓకే. వైజయంతి మూవీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యానర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీ లాంచ్ దాంతో అయింది. సో అక్కడ వరకు వెళ్ళడానికి నాట్ ఎన్ ఈజీ థింగ్ కదా, అంటే నెట్వర్కింగ్, మీ టైం స్పెండ్ చేయడం. అంటే ఇది ఐ బిలీవ్ ఇన్ పరదేవత. నేను మా బ్రదర్ వీసే ఓకే, షీ ఈస్ ద గాడెస్ ఆఫ్ ప్రాబిలిటీ. టెస్లాలో ఎంత స్టార్ట్అప్ అంతా చూపించాను, ఇక్కడ అంతా మంచి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్స్ ఇవన్నీ వచ్చాయి. యుఎస్ లో జాబ్, ఇంకా పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి నాకు అక్కడ, బిగ్గర్ 3-4 ప్రాజెక్టులు వస్తున్నాయి. ఓకే సార్, ఐ హ్యాడ్ టు యాడ్. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ దట్. ఇప్పటికి కూడా వాళ్ళు వచ్చేస్తానంటే చెప్పు, వచ్చేది తీసేదని కూడా అంటే లేదు, ఒక అడుగు వేసాను, 2వ అడుగు కూడా వేయనియండి ఇక్కడ, లెట్ మీ సీ. మా పేరెంట్స్ కదా చెప్పాను 30 to 40 ఒకవేళ నాకు ఏం అవ్వకపోతే నేను మళ్ళీ జాబ్ లోకి వెళ్ళిపోతాను. దిస్ ఇస్ ద థింగ్ ఐ సోల్డ్ టు మై పేరెంట్స్. ఎవరు తెలుసు అక్కడ, ఎవరు తెలీదు, ఎక్కడికి వెళ్తావు, ఎవరిని అడుగుతావు. నాకు ఇప్పుడు అరవింద్ గారికి తెలిసిన వాళ్ళు తెలిసిన గొప్పే. ఓకే. ఓకే. మీరు ఇప్పుడు చైన్ చెప్తుంటే పెద్దది తెలిసిన వాళ్ళకి అంత చైన్ కూడా తెలియాలి కదా. అంత చైన్ లో ఇక్కడ తెలిసిన వారికి నీకు తెలియడం కూడా గొప్పే. అది కూడా లేదు మా దగ్గర. ఓకే. వి డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీథింగ్. మేము ఒక మామూలు స్క్రిప్ట్ రైటర్స్ లాగా అనకాపల్లి బ్లూస్ స్క్రిప్ట్ మీద ఫుల్ గా మేము ఫుల్ నవ్వుకుని మేము ఎంజాయ్ చేసేంత వరకు దాన్ని రాసి చెక్కి దాన్ని తీసుకెళ్లి వినిపిస్తే అందరూ నవ్వుకున్నారు, పిచ్చిగా నవ్వుకున్నారు అన్నమాట. ఎపిసోడ్ నేరేషన్ ఎప్పుడు ఇచ్చినా ఏ గ్రూప్ ఆఫ్ బ్యాచ్ పీపుల్ కూర్చున్నా లాఫింగ్. అరవింద్ గారు ఏంటి మాయ చేస్తున్నారా అని చెప్పి నందిని రెడ్డి గారిని కూర్చోబెట్టి, మీరు చూడండి అసలు ఈ ఎపిసోడ్ నిజంగానే ఉందా, లేకపోతే నెరేషన్ లోనే ఏదో మ్యాజిక్ చేసేస్తున్నారా అని, ఎపిసోడ్ లోనే మ్యాటర్ ఉందా. నందిని రెడ్డి గారు షీ సాట్ అండ్ లాఫింగ్ షీ సాట్ ఆన్ రివర్స్ రైటింగ్ అనకాపల్లి బ్లూస్ అని రాసి ఫీడ్బ్యాక్ రాద్దాం. Didn't write anything. She was like, I didn't write anything, guys. There's no feedback. I was like, crazy. మీరు ఇంకా మీరే రాస్తారా, మీ మిగతా వాళ్ళు కూడా రాస్తారా? విల్ రైట్ అంటే మమ్మల్ని షీ వాజ్ సో గ్రేషియస్, టుక్ us to స్వప్న గారు. 2017 నుంచి మీరు అనకాపల్లి బ్లూస్, సీ స్పేస్, ఆ నరేషన్ జర్నీలో మీరు అరవింద్ గారిని కలవడం, అక్కడ మళ్ళీ నందిని గారు నిజంగానే పిల్లలు బాగా చెప్తున్నారా లేదా చెక్ చేయండి, అది నరేషన్ లో ఉందా ఎపిసోడ్ లో ఉందా అని వెళ్ళడం, నందిని గారు మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్లి స్వప్న గారికి పరిచయం చేయడం, శ్రీమతి కుమారి ఎలా మళ్ళీ కనెక్ట్ అయింది అక్కడి నుంచి? ఫస్ట్ శ్రీనివాస్ సంగీతం గారిని కనిపించారు, ఓకే, తర్వాత శ్రీనివాస్ విక్రమ్ గారిని కనిపించారు. మాకు ఓకే ఫైనల్ వైబ్ ఓకే. సో ఈ జర్నీ మొత్తం ఎంత టైం పట్టింది? 2017 September 27th I came. ఓకే. September 28th 2023 Kumar Srimati released. 2 days 6 years. Okay. We got opportunity pretty soon, like Ankappalli Blues, pre-corona. That is pretty soon. త్రివిక్రమ్ గారి దగ్గర కూడా వెళ్ళాం. ఆయనకి కూడా మేము రాసిన వైకిలే బటర్ఫ్లై అని చాలా నచ్చింది. పేరు కూడా మార్చొద్దు, ఇదే పేరుతో చేద్దాం అని. I was doing even music even then, but the corona affected things, changed many equations and everything we have to start. ఇప్పుడు corona తర్వాత when everyone met, Rajmouli gariki and all, we worked with Krish garu also in some little bit plotting of 9 hours. కొంచెం హెల్ప్ కూడా చేసాం దానికి, బట్ మెయిన్లీ హీ డిడ్ ద వర్క్. మీరు టైం లైన్ చూస్తే 17 to 20 వరకు 3 years టైం పట్టింది. అప్పుడు మీరు స్వప్న గారిని రీచ్ అయ్యారా 2020కి? 1 year లో I thought it's too soon. How are we getting this break too soon? Unless it is Pardevata's plan. ఒక ప్రొడ్యూసర్ గా ఎవ్రీ సిట్టింగ్ లో తను ఉన్నారు అని చెప్పడం కూడా, అంటే ఒక ప్రొడ్యూసర్ ఎంత కన్సర్న్ ఆ స్క్రిప్ట్ పైన. ఆవిడకి చాలా, అంటే ప్రాజెక్ట్ స్మాల్ స్కేల్ ఉండదు. అంటే అందరికి తెలుసు స్వప్న గారికి ఇష్టం కుమారి శ్రీమతి మీద, ఆవిడ మనసు మాక్సిమం దాని మీద ఉంది. ఆవిడ షీ టూత్ అండ్ నెయిల్ షీ ఫాట్ ఫర్ ఇట్ అండ్ షీ మేడ్ ఇట్ అవుట్. స్పార్క్ ఆఫ్ శ్రీమతి కుమారి స్టోరీ
ఎవరు ఆ థాట్ సీడ్ ఇచ్చారు? తర్వాత మీ ముగ్గురు బ్రదర్స్ కొంచెం మీ జాంటీ జీబ్రాస్ గురించి ఆ ఐడియాని డెవలప్ చేయడానికి 3 years రఫ్ గా హౌ మెనీ సిట్టింగ్స్ ఇట్ హ్యాపెండ్, హౌ మెనీ డిస్కషన్స్ ఇట్ హ్యాపెన్, కొంచెం దాని గురించి డీటెయిల్ గా మనం పిలిచినప్పుడు ఇట్ వాజ్ వెరీ స్మాల్ బ్రీఫ్. ఇలాగా ఇట్ వాజ్ డ్రామాటికల్లీ వర్కింగ్ ఒక ఫ్రేమ్ వర్క్, అంటే ఒక ఇల్లు ఇలాగ ఉంది. ఎవరిచ్చారు? శ్రీ బలభద్రపాత్రం రమణి గారు లైన్ ఇస్తే, అండ్ మల్లిక్ రామ్ అని ఇప్పుడు ఢిల్లీ స్క్వేర్ చేస్తున్నారు డైరెక్టర్, హీ గేవ్ అమ్మాయి బార్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఓకే దీస్ 2 థింగ్స్ తీసుకుని స్వప్న గారు షీ గాట్ ఎన్ అప్రూవల్ ఫ్రమ్ అమెజాన్ ప్రైమ్. అండ్ ఓకే దెన్ నందిని రెడ్డి గారు షీ లైక్ ఓకే వాళ్ళు రాస్తే బాగుంటుంది, శ్రీకాకుళం సైడ్ గోదావరి సైడ్ కదా, అలా అనకాపల్లి బ్లూస్ బాగా రాశారు, బాగా నవ్వుకున్నాం. దెన్ వాడు పిలిచి దెన్ మాతో ఒక హాఫ్ డే అంతా మమ్మల్ని స్వప్న గారు అండ్ హర్ సిస్టర్ ప్రియాంక గారు ది సాట్ ఇన్ దట్ ఆఫీస్ రూమ్, అండ్ ఒక హాఫ్ డే నందిని రెడ్డి గారు షీ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ద రూమ్, అండ్ వి లైక్ జస్ట్ సరదాగా మాట్లాడుకుందాం, ఏంటి మీరేంటి మీ పర్సనాలిటీ ఏంటి. సో దే లైక్ దస్ అండ్ జాంటీ అని చెప్పి పెట్టుకోవడానికి జంధ్యాల గారు లాంటి సినిమా రాయాలి ఈజ్ వాట్ అవర్ మెయిన్ మిషన్ స్టేట్మెంట్ మాకు. ఓకే సో మేము జీబ్రాస్ లాగా, అంటే వీఆర్ బ్లాక్ ఆల్సో వైట్ ఆల్సో బట్ నాట్ గ్రే. మేము గుర్రం లాగా గడిలాగా కూడా పని చేస్తాం కానీ మమ్మల్ని టేమ్ చేయలేదు. సో వీ కాల్ అవర్ ప్రాసెసెస్ జాంటీ, వేర్ లైక్ వి రైట్ ఫాస్ట్, దెన్ వి సిట్ అండ్ laugh on every scene, every dialogue. Monty Python and Jandiyal garu are our main inspiration. Okay, so let's Jaunty. ఆంధ్ర మీల్స్ లాగా ఉండాలి మనది, పప్పు ఉండాలి, కూర ఉండాలి, చేతి పచ్చడి ఉండాలి, రోజు పచ్చడి ఉండాలి, సాంబార్ ఉండాలి, రసం ఉండాలి, ఇవన్నీ నంచుకోవడానికి ఒడియాలు ఉండాలి, ఆవకాయ ఉండాలి, పొళ్ళు ఉండాలి. ఇవన్నీ మన తెలుగు మీల్స్ సెటప్. ఇవన్నీ ఈ తర్వాత తింటే నీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. లాస్ట్ మజ్జిగ పులుసు కూడా ఫినిష్ చేస్తుంది, లాస్ట్ స్వీట్ వేస్తే కిల్లి వేస్తే మనకి సినిమా ప్రాపర్ అది న్యూట్రిషియస్ గానే ఉంటది, నీ సోల్ కూడా సాటిస్ఫై అవుతుంది. అలాగ ఉండాలి మన సినిమా. మన దాంట్లో హాస్యం ఇస్ ద మెయిన్ ఆకు. ఈ ఆకు మీద మనం ఈ డిఫరెంట్ ఎమోషన్స్ ని ఎలా అద్దితే, ఏ ఆర్డర్ లో అద్దితే వీళ్ళకి పాయింట్ దిగుతుంది, వితౌట్ వాళ్ళు అఫెండ్ అవ్వకుండా, ఎవరిని అఫెండ్ చేయకుండా, వాళ్ళకి నవ్వుకుంటూ ఓకే ఒక అమ్మాయి లాగా బార్ పెట్టచ్చు పర్లేదు అన్న పాయింట్ నవ్విస్తూ చెప్తే ఓకే. అసలు అందరూ బారు గురించే మర్చిపోయారు, కుమార్ శ్రీమతి లైఫ్ గురించి స్టోరీ అన్నట్టు అయిపోయింది, వికేమ్. సో ఇట్ ఈస్ దట్ ఈస్ ఎ విక్టరీ. అంటే మీ మెయిన్ ప్లాట్ వెహికల్ బార్ అనేది పెట్టుకుని హౌ ఎలాగా బారే ఓపెన్ అవడానికే 5th ఎపిసోడ్ వచ్చేస్తుంది. ఎలాగా హౌ ఇట్స్ ఆంటర్‌ప్రెన్యూర్ స్టోరీ, రైట్? ఇట్ ఈస్ ఒక అమ్మాయి ఒక చేద్దాం అనుకుంటే ఏ బిజినెస్ అయినా ఎన్ని హర్డిల్స్ ఉంటాయి, అందులో బార్ అయితే ఇంకెన్ని హర్డిల్స్ ఉంటాయి. శ్రీమతి ఓపెనింగ్ ఫంక్షన్ లో కూడా మా గురించి చెప్పారు స్వప్న గారు, కౌశిక్, ఉదయ్, జయంత్. They came, they created the world. They even went to the set and explained the characterizations to all the characters. We all jammed in a set. Nityamenon baga navvinchi, Nityamenon we were like keeping the set alive and night. మీరు తెలుగులో నరేట్ చేసారా ఇంగ్లీష్ అంటే? అదే ఇంగ్లీష్ లో చెప్తూ తమిళ అంటే తమిళ్, తెలుగు అంటే తెలుగు, హిందీగా అంటే హిందీ. అంటే మా తమ్ముడు హీజ్ ఎ మల్టీలింగ్వల్ ఎక్స్పర్ట్. ఓకే, లైక్ నాట్ ఎంతూజియాస్ట్ కూడా కాదు, హీ స్పీక్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ వెరీ with authenticity in that slang and the thing and all. మీరు జాంటీ జీబ్రాస్ గా టీమ్ గా ఫామ్ అయ్యి మీ జర్నీ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? 2018 లో we started. We actually wrote Ankapalli Blues and we came to Hyderabad. We tried to pitch it to different production houses. Currently Aha lo unna Vasu, we were actually pitching to him when he was not in Aha. మేము ఎక్సలెన్సీ వెనకాల వెళ్తున్నాం కాబట్టి we are trying to all the songs or even the writing, every dialogue needs to work. How you entered into writing then? అంటే మీరు మ్యూజిక్ లో నేను మా తమ్ముడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కథలు ఒకరికొకరు ఫుల్ చెప్పేసుకుని నవ్వేసుకుని మర్చిపోవడమే.
ఓకే జయంత్ వచ్చాక వి స్టార్టెడ్ క్లౌడింగ్ అండ్ ఫార్మింగ్ ఇంటూ ఓకే ఏ ప్రొడక్ట్. మల్లికా రామ్ గారు చెప్పిన తర్వాత మీ చేతిలో అప్పుడు అవసరాల గారిని మమ్మల్ని ఒకే రోజు పిలిచారు, స్వప్న గారు పిలిచి మమ్మల్ని ఒకే రూమ్ లో కూర్చోబెట్టి దెన్ వివర్ లైక్ ది గేవ్ us a synopsis. ఇద్దరికి నచ్చలేదు సినాప్సిస్. నేనేమో వాళ్ళు రాసేవనుకున్నాను, వాళ్ళేమో ఆయనేమో మేము రాసామనుకున్నాను. ఏంటి ఇది సినాప్సిస్, ఇక్కడ ఏం చేద్దాం అంటే లేదు మనం ఫ్రెష్ గా జస్ట్ క్యారెక్టర్స్ తీసి యూనివర్స్ ఇది ఇంతవరకు అప్రూవ్ అయింది, సో లెట్స్ ఆ అప్రూవల్ ఇది మారకుండా మొత్తం ప్రతి అంటే స్వప్న గారు షీ సాట్ ఇన్ ఎవ్రీ సిట్టింగ్. we used to sit from morning 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు మొత్తం రూమ్ అంతా ఎనర్జీ అయిపోయి సాయంత్రం అయ్యేసరికి భయంకరమైన సీన్. సో అన్ని ఎపిసోడ్లు ఫుల్ గా బీట్స్ అన్ని ఏంటి ఆర్క్ అన్ని ఫినిష్ అయిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ రైటింగ్ వన్ ఎపిసోడ్. దెన్ అవసరాలు గారు he was also working on it. He was also writing some dialogues and he was also changing some screenplay. So it was a collaborative. We wrote the whole. Rough ga enta time 3 years time lo. No, we worked for 4 months or 5 months continuously on every day night. Every day going to Vaijayanti office discussion. 2 months it took for cracking the full season. Okay. స్టోరీ అండ్ ఎవ్రీ బిట్ అంటే ఎట్లా ఫ్లో ఎలా పోతుంది డీటెయిల్ గా ఎవ్రీ బీట్ ఇన్ డీటెయిల్, ఎవ్రీ బీట్ ఇన్ డీటెయిల్ ఆఫ్ ఎవ్రీ ఎపిసోడ్. నౌ ఈ బీట్ లో ఉన్న ఎమోషన్, ఈ బీట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, హౌ డు యూ బ్రింగ్ ఇట్ అవుట్ ఇన్ వాట్ కైండ్ ఆఫ్ సీన్, ఏ సీన్ పెడితే మాక్సిమం ఈ బీట్ ఎలాంటి సీన్ పెడితే. సో వి పుట్ మోర్ లేయర్ ఆఫ్ కామెడీ ఆల్సో which was we didn't shoot. There's a lot. There is a layer of comedy which was not shot, but that's okay. The season 2 ki adi vastadi. So మీరు కంప్లీట్ రైటింగ్ పార్ట్ చేయడానికి 4 months పట్టిందా ఫస్ట్ సీజన్ గా? 4 months ki we had the final the first draft and 7th 8th draft of Srimati. అంటే shoot ready scripts. Okay, shoot ready script we had. 6 months it took. It took season 1 మొత్తం కంప్లీట్ చేయడానికి. season 2 ఇప్పుడు రాస్తున్నారా? అయిపోయింది. ఒకసారి ప్రాజెక్ట్ కి అయిపోయాక స్వప్న గారు ఒకసారి షీ ఇస్ నాట్ ఫ్రీ. 4 months to 6 months జర్నీలో ఫస్ట్ వర్షన్ బౌండెడ్ రాసిన తర్వాత అది ఆన్ బోర్డ్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ అయ్యి షూట్ లోకి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? అదంతా అక్కడి నుంచి ఇట్స్ నాట్ అండర్ వీవర్ లైక్ క్యాస్ట్ వరకు మేము గౌతమ్ గారికి, నిత్యమేనన్ గారు, ఎవ్రీవన్, మై బ్రదర్ అండ్ మీ, ఈవెన్ గౌతమ్ గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ జర్నీ మొత్తంలో సంథింగ్ ఇప్పుడు ఇన్స్టెంట్ గా మీకు మనసుకి మై ఫస్ట్ యాజ్ ఎ కంపోజర్ బయటకు వచ్చింది వైజయంతి మూవీస్ లో, స్వప్న గారు పిలిచి మరీ ఆ సాంగ్ ని ఇన్కార్పొరేట్ చేశారు అని అంటే ఇట్స్ యూనివర్సల్ కాలింగ్. సో మీకు మనసులో ఇప్పుడు అంటే మీరు థ్యాంక్స్ చేయాలంటే ఎవరికి చేస్తారు? నేనైతే ఐఎమ్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు ఏఆర్ రెహమాన్. సో ఈ ప్రాసెస్ మొత్తం అవుతున్నప్పుడు మీ 6 years ఆఫ్ హార్డ్ వర్క్ మీకు ఏమనిపించింది? గోయింగ్ బిహైండ్ మనీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మీ ఎల్లుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ వుడ్ హావ్ గాట్ ఎ డిఫరెంట్ బ్రేక్ వచ్చేదేమో. ఇలాగా విజన్ ఉన్న ప్రొడ్యూసర్ దగ్గర, విజన్ ఉన్న డైరెక్టర్, విజన్ ఉన్న షో రన్నర్ దగ్గర, పెద్ద అమెజాన్ ప్రైమ్ లాంటి పెద్ద దాంట్లోకి అది దీస్ థింగ్స్ విల్ మేక్ యూ బిలీవ్ దట్ సమ్ ఎనర్జీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. జస్ట్ కంటిన్యూ వాట్ యూ. నేను ఎందుకు 6 అన్నానంటే ఇట్ గివ్స్ ఎ హోప్ అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అంటే ఇట్ మే బి 6 years, ఇట్ మే బి 10 years, ఇట్ మే బి 12 years. Positivity in you. That's the spirit people has to take. But you are blessed with many things. అంటే అందరికి లైక్ సపోర్ట్ యువర్ వైఫ్, సపోర్ట్ యువర్ ఫ్యామిలీ, సపోర్ట్ యువర్ నెట్వర్క్ కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఒక హోప్ ఉండాలి. అంటే చాలా మంది ఏమంటారంటే 5 ఏళ్ళ ఇందిరా వచ్చి ఏం చేసావు నువ్వు, 10 ఏళ్ళ ఇందిరా వచ్చి ఏం చేసావు నువ్వు. 5 ఏళ్ళు ఉంటే ఏంటి, 10 ఏళ్ళు ఉంటే ఏంటి, రైట్ పీపుల్, రైట్ టైం, రైట్ డిసిషన్ జరగాలి. అవన్నీ కుదరాలి. అంత ఈజీగా అలా ఒకసారి వచ్చి అలానే అయిపోదు కదా. హైదరాబాద్ లో ఎంతో మంది ఉన్నారు. మీరు 2017లో వచ్చారు, 1 year లో సీ స్పేస్ స్టార్ట్ అయింది. మీరు వచ్చినప్పుడు స్టార్ట్ అయిందా? అదే అంటుంది, స్టార్ట్ అయింది. సరే, అక్కడ స్టార్ట్ అయిందంటే ఇదంతా మీరు ఎలా చూసినా ఒక డెస్టిన్డ్ వేలో యువర్ అలైనింగ్ విత్ సర్టన్ పీపుల్, యువర్ టాకింగ్, అండ్ మీరు అలా వెళ్ళి మీకే తెలియదు మీరు శ్రీమతి కుమారి రాస్తారు, కానీ అది రాయగలిగారు. దట్స్ వాట్ కాల్డ్ డెస్టినీ అండ్ నేచర్ కాలింగ్. అండ్ ఇఫ్ నాట్ టుడే, టుమారో
అనకాపల్లి బ్లూస్ ని ఖచ్చితంగా జరుగుతుంది అనే దానికి ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ ఏంటంటే దాన్ని అంతమంది ఎంజాయ్ చేశారు. ఇంకొకటి ఎంజాయబుల్ థింగ్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసేసారు. 100% నేను మళ్ళీ మిమ్మల్ని అనకాపల్లి బ్లూస్ అయ్యాక పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. షూర్ గా దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ స్టోరీ విల్ సీ. మీకు ఒక మ్యూజిక్ కంపోజర్ గా ఒక డైరెక్టర్ వచ్చి జస్ట్ ఇప్పుడు సీన్ చెప్పడం వేరు, ఇంచ్ బై ఇంచ్ ఎమోషన్ ని నరేట్ చేయడం వేరు, నోట్స్ కార్డ్స్ ఇట్లాంటివి ఏమి తెలియని ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో కమ్యూనికేట్ చేయాలంటే మీరేమి ఇన్పుట్ ఇస్తారు అంటే మీ సజెషన్ ఏంటి? చాలా మంది కంపోజర్స్ కి నాకు రిఫరెన్సెస్ తీసుకుంటానని చెప్పడం కూడా నామోషిగా ఉంటుంది, కానీ హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ వాట్ యు ఆర్ వాంట్ టు మీ వెన్ యూ గివ్ మీ సెట్ ఆఫ్ కంపోజిషన్స్ ఇలాగ ఉండాలి అంటే ఐ షుడ్ నాట్ సీ ఈ సాంగ్ ని ఇలాగే ఉండాలి, ఈ ఫార్మాట్ లో ఉండాలి, ఈ బీట్ లో ఉండాలి, అది చూడండి నేను ఏ ఎమోషన్ కన్వే చేస్తుంది ఆ సాంగ్, ఆ ఎమోషన్ లో నేనేమైనా కొత్తగా ఇచ్చి ట్రై చేసి నిన్ను ఇంప్రెస్ చేయగలుగుతానా. సో ఐఎమ్ డౌన్ టేకింగ్ ఇట్ ఒక లేయర్ పైకి వెళ్ళి ఓకే అతను కావాలంటుంది ఇది, సో అతని కావాలనుకుంటున్న ఎమోషన్ ఇది, నాకు ఎలా చెప్పినా అర్థం కాదు, పాట ద్వారా చెప్తున్నాడు, ఈ పాటలో ఉన్న ఎమోషన్ నా సినిమాకి బాగుంటుంది, ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్. నీకు ఆ ఎమోషన్ ఉంచుతూ if I do something quacky or intelligent or something different, some kind of you fuse it with something else, EDM lo pop lapte classical lo 5 beat thing, so if you bring something new but giving the same emotional resonance of the songs they gave as a thing, that is a beautiful way of, and it is authentic way of కమ్యూనికేటింగ్ బిట్వీన్ డైరెక్టర్ అండ్. మీరు చాలా ఓపెన్ మైండ్ గా ఫ్రీగా యూ నీడ్ టు అడాప్ట్ అని క్లియర్ గా చెప్పారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ వన్, బట్ కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం, వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వకపోవడం, నేను అందుకని ఫస్ట్ టైటిల్ సాంగ్ చేసేద్దాం. సో ఏదైనా ఫస్ట్ లెట్స్ డూ టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ కరెక్ట్ గా వస్తున్న టైంలోనే డైరెక్టర్ అండ్ ద హీరో అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ దే హ్యావ్ టు జామ్. They have to get into the same wave. ఒక్క సాంగ్ తో స్టార్ట్ అవుతాం. మరి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ డూ ఫర్ ఫ్రీ. చేసేద్దాం ఇప్పుడు తర్వాత చూద్దాం, నీకు ప్రొడ్యూసర్ అది వచ్చినప్పుడు చూసుకుందాం. కానీ ఫస్ట్ అయితే నీ సినిమా బాగుంది, నీ విజన్ బాగుంది, నువ్వు భలే ఉన్నావు, నీకు చెయ్యాలన్న కసి అది కనిపిస్తుంది, సరే నేను చేస్తాను, తర్వాత చేద్దాం, ఏంటిది వాట్ ఈస్ టాపింగ్ యూ, లెట్స్ డూ. తర్వాత నీ ప్రొడక్షన్ ఇంటెంట్ అది వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాం. బట్ ఫస్ట్ నీ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి నా మ్యూజిక్ హెల్ప్ అవుతుంది అంటే ఐ హెల్ప్ యూ. అండ్ దట్ టు ఇఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ స్టోరీ అండ్ యు ఆర్ హ్యావింగ్ విజన్ ఆఫ్ యువర్ ఓన్. మీరు ఒక కంపోజర్ గా లేకపోతే ఒక స్టోరీ రైటర్ గా కూడా రెండు పరంగా మోనోలాగ్ గా ఉండకూడదు. సో మీరు ఇప్పుడు అలైన్ చేసేటప్పుడు దట్స్ హౌ ఎ టీమ్ ఇస్, మీ ముగ్గురు కలిసి అది ఒక్కొక్కరి పర్సెప్షన్ ని అలైన్ చేస్తున్నప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఫర్ బెటర్ పర్పస్ ఆఫ్ ఎ సీన్. సో ఆ థింగ్ అలైన్ అయ్యేటప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్ షేప్ ముగ్గురు కొట్టేసుకుంటాం అసలు ఫుల్ కొట్టేసుకుని ముగ్గురుకి ఎవడో ఒకరు కన్విన్స్ అయ్యేదనే మా స్వప్న గారి దగ్గరికి వెళ్తాం. ఆయన చెప్తాం మేము అక్కడ ఒకటే మాట మీద ఉంటాం ముగ్గురు. ఓకే మేము ముగ్గురం ఒప్పుకుంటే గానీ ఏది పేపర్ మీద పడదు. సో ముగ్గురికి నచ్చాలి, అప్పుడే బయటకు వెళ్తుంది. ఓకే ముగ్గురం దాన్ని కూర్చుని ఫుల్ గా దాన్ని మడత తిప్పి ఫుల్ గా చేసి ఇంకా యాడ్ చేసి మొత్తం అంతా ఓకే తీసేసి యాడ్ చేసి. సో యూ బ్రింగ్ ఇన్ టు ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి ఫైనల్ డ్రాఫ్ట్ కి సంబంధం ఉండదు అన్నమాట. ఇట్ ఈస్ so much of beautification and so much of stuff came in between. Okay. That's why we call that process jaunty. we enjoy jollyగా సరదా కూర్చొని ఇప్పుడు ఫాస్ట్ గా రాసేయాలి, సబ్మిట్ చేసాను, తొందర ఏం లేదు. అది సబ్మిట్ చేసేయాలంటే ఆ కాపీ సబ్మిట్ చేసేద్దాం. ఈ రోజుల్లో ఏంటంటే ఫార్ములా బేస్డ్ అయిపోయింది. ఒక కామెడీ, ఒక సాంగ్, ఒక హిట్, హీరో, కాంబినేషన్, ప్యాకేజ్. మీరు చెప్పినట్టు ఒక డెడికేషన్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రొడ్యూసర్ అవసరం లేదు కూర్చోవాలని. దట్స్ హౌ షీ సో మచ్ ప్యాషనేట్ అని కనబడుతుంది అక్కడ. సో అట్లాంటి ప్రొడ్యూసర్ తో వర్క్ చేయడానికి కూడా యూ షుడ్ బి ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఎనీ పర్సన్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ లైక్ సచ్ ఎ ప్రొడ్యూసర్. సో అది గోల్డెన్ ఆపర్చునిటీ అండి. దట్స్ వాట్, సి ఇట్స్ నాట్ ఆల్వేస్ మనీ ఎగ్జైట్స్, ఇట్స్ లైక్
వర్కింగ్ విత్ గ్రేట్ పీపుల్ ఆల్సో. అండ్ ఇన్ ద జర్నీ వెన్ యూఆర్ మీటింగ్ ఆల్ దిస్ దురంధరులు లాంటి పెద్దవాళ్ళు కలుస్తున్నప్పుడు యూ ఫీల్ లైక్ అసలు ఏంట్రా మనం ఎక్కడో అనకాపల్లి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాము. శ్రీమతి మేము రాసుకుని వెళ్ళిన స్టోరీ కాదు, వాళ్ళు పిలిచిన దానికి. అంటే మేము ఎన్నో ప్రొడక్షన్ హౌసెస్ కి మా స్టోరీలు చెప్పడానికి వెళ్తే పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు మమ్మల్ని పిలిచి మాది కాన్సెప్ట్ ఉంది మీరు రాస్తారా అని అడగడం, అది వాళ్ళు యాక్చువల్లీ తీయడం అంత ప్యాషనేట్ గా షీ టుక్ ఇట్ అంటిల్ ద లాస్ట్ లైన్ వరకు షీ టుక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ గాట్ ఇట్ outside with such success and aplomb. Everyone are talking about Kumar Srimati. సో మా రిలీజ్ అయినప్పుడు మా డాడీ వాళ్ళ డీలు అందరూ అంటే ఎంతో మంది ఆయన పనిచేసిన వాళ్ళందరూ కాల్ చేసి అరే భలే రాశారు మీ వాళ్ళు, వేరే వాళ్ళు రాశారు మీ అబ్బాయిలు అంటే కదా, మ్యూజిక్ కూడా బాగుంది, చాలా బాగుంది, సాంగ్ కూడా బాగుంది. ఇట్స్ వన్ వండర్ఫుల్ చెరిషబుల్ మూమెంట్. అప్పుడు ఇప్పుడు నేను ఎన్ని ఇల్లు మై హోమ్ లో పెద్ద ఇల్లు తీసాను అనుకుంటా. ఓకే, వాళ్ళ డీలందరూ కాల్ చేస్తారు డాడీకి, వాళ్ళు చేయరు కదా, అదే మా వాడు కొన్నాడండి చూడండి ఫోటోలు అని పెట్టి కూడా ఎవరికే అది నన్ను నవ్వించగలిగాడు, నా లైఫ్ లో కొంచెం లాఫ్టర్ తీసుకురాగలిగాడు మీ వాడు బలయ్యా అని చెప్పి. పర్సనల్ కదా, కాల్ చేస్తున్నారంటే సమ్వేర్ ఇట్ టచ్డ్ ఇన్సైడ్. అది రెసిప్రికేట్ చేయాలి, అది షేర్ చేయాలి. అది ఒక యూ కాంట్ మెజర్ దిస్ యాక్చువల్లీ. దీనికి ఒక మెజర్మెంట్ లేదు, ఇట్ కాంట్ బి, అది అనుభవించాలి అంతే. ఇట్ కాంట్ బి ఎక్స్ప్రెస్డ్ కూడా, వర్డ్స్ లో పెడితే కూడా చిన్నది అనుకున్నాను. బట్ సమ్వేర్ అందరికి చెప్పకపోయినా లోపల ఆ మూవీ చూసి ఆ కాల్స్ అన్ని వస్తున్నప్పుడు ఇది మిస్ అయ్యి ఉంటానే నేను ఆపుంటే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫుల్ హార్టెడ్ గా ఆయన మాకు సపోర్ట్ ఇస్తున్నారు. సో నౌ ఆయన సపోర్ట్ ఇచ్చిన తర్వాత నుంచే మా లైఫ్స్ ఆర్ ఆల్సో బ్లూమింగ్ విత్ డబుల్ ఎక్స్పోనెన్షియల్ అంటే అవర్ ఆపర్చునిటీస్. ఇట్స్ గ్రేట్ దట్ యు ఆర్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవేర్. ద మూమెంట్ మా డాడీ వాళ్ళు నాకు పెద్ద కంప్యూటర్ కొనుక్కుంటాను ఇన్వెస్ట్మెంట్ అదంటే వాళ్ళు నాకు వాళ్ళ దగ్గర ఫస్ట్ టైం నా మ్యూజిక్ కోసం నేను ఐ టుక్ సంథింగ్ అండ్ కంప్యూటర్ కొనుక్కున్న నైట్ స్వప్న గారు కాల్ చేసి ఆ సాంగ్ ఉందా అని అడిగారు. నాకు ఇలా ఎన్ని జరుగుతాయంటే ఇది ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతుంటే ఒక కోఇన్సిడెన్స్ 2 కోఇన్సిడెన్స్లు అనిపిస్తుంది, కానీ ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది ప్లాన్, ఇది స్కెచ్, ఇది ఎవరో మన మీద వేస్తున్న స్కెచ్. పరదేవత మనకి పెద్ద ప్లానే. బిఫోర్ వైండింగ్ అప్ దిస్ ఇంటర్వ్యూ కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో లైఫ్ అంటే 1 word లో అంటే మీరు ఏమంటారు? లైఫ్ ఇస్ మ్యూజిక్ అండి. మ్యూజిక్. సో లవ్ అంటే? లవ్ ఇస్ ఇంటిమసీ. వెన్ యూ వాంట్ టు హ్యావ్ సమ్వన్ దెన్ లస్ట్ వస్తుంది. వెన్ యూ వాంట్ టు గివ్ ఇన్ఫినిట్లీ లవ్ వస్తుంది. పుట్టినప్పుడు బాయ్ అంటే బేబీ, బాయ్, టీనేజ్, తర్వాత మ్యాన్, హస్బెండ్, ఫాదర్. దీన్ని మొత్తం కంపైల్ చేసి నౌ యూ బికేమ్ ఏ ఫాదర్ అంటే మీరు ఒక సన్ గా ఉండి ట్రాన్సిషన్ టు ఏ ఫాదర్. మీరు సన్ గా ఉన్నప్పుడు మీకు తెలియంది ఏంది, మీరు ఫాదర్ గా అయినప్పుడు మీకు తెలిసింది ఏంది? నేను సన్ గా ఉన్నప్పుడు నాకు తెలియంది అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్. ఐ థింక్ I used to think my dad is there. When with my dad and all, he is మాకు బాగా ఎడ్యుకేషన్ నేర్పించారు. చిన్నప్పటి నుంచి కూర్చుని మొత్తం అన్ని చదువు చెప్పించి అంత పెద్ద స్కూల్ అంతా చదివించి ఆయన చాలా సాక్రిఫైసెస్ చేసి మమ్మల్ని బాగా చదివించారు. I try to be with more and more younger people all the time. I'm telling you, last 6 years I didn't get old. I was 6 years younger than how I was. Right now my mental state is 6 years minus 30. 24 is my mental state. మీరు ఫాదర్ గా అయ్యి మీ సన్ మీకు వచ్చిన తర్వాత వాట్ యు ఫెల్ట్? Yeah, he continuously gives me jealousy, like wow ఇలా కూడా ఆలోచించచ్చు, wow ఇలా కూడా చేయొచ్చు. వాడంతటి వాడు యుఎస్ లో పుట్టాడు కానీ ఇక్కడే పెరిగినా ఒరే నీకు నా ఆస్తి గీస్తే ఏం లేదు, ఇదిగో పాస్పోర్ట్ ఒకటే నీ ఆస్తి, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకు. అండ్ నేను కూడా మా డాడీని ఐ డోంట్ ఆస్క్ ఎనీ, సో లెటింగ్ హిమ్ బీ హౌ వాటి మంచి మస్తు పెన్షన్ అది వస్తుంది మా డాడీకి. నౌ హీస్ రిచ్, మా చిన్నప్పుడు కాదు కానీ నౌ హీస్ ఎంజాయింగ్ హిస్ లైఫ్. బట్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ గోయింగ్ అరౌండ్ మొత్తం అన్ని ప్రదేశాలు, దే ఆర్ గోయింగ్ ఫర్ టూరిజం అండ్ ఎవ్రీథింగ్, దే ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. ఇట్స్ గుడ్
Yeah. What is wife meant for you in your life? Yeah, she is because of her everything. And I'm telling you, ఒక feminine energy is always guiding me from my childhood. And ఒక feminine energy which is Bhargavi is one of the feminine energies which is exact yin yang to me. పెద్ద కెరీర్ వదిలేసుకుని నాతో యుఎస్ వచ్చింది. నేను నా కెరీర్ కోసం తన కెరీర్ అక్కడ వర్క్ చేయకూడదు, సో దాని కెరీర్ పాడు చేసిన నా ఫీలింగ్ కూడా వచ్చింది. కానీ ఓకే ఇదంతా కాదు 4 years హనీమూన్ అనుకో అంతే, పిల్లలు పుట్టిసరి వెనక్కి. మీ జర్నీ మొత్తంలో లిరిక్స్ రాయడం కూడా మీ బ్రదర్, స్టోరీలో కూడా మీ బ్రదర్ ఉండడం, how brother is like meant for you in one word? Yeah, we both are like parallel release of the same soul లాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ రీబర్త్ చేస్తే మా తమ్ముడులా పుట్టుండొచ్చు, మా తమ్ముడు రీబర్త్ చేస్తే నాలా పుట్టు, కానీ ఇద్దరం ఒకేసారి పుడితే ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఫీల్ లైక్ దట్ వీ కమ్యూనికేట్ వితౌట్ టాకింగ్, వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఇంకేమన్నా లైఫ్ లో ఈ జర్నీ మొత్తంలో రిగ్రెట్ ఏమైనా ఉందా? రిగ్రెట్ అంటే చాలా సార్లు అరే మనం ఎంత కష్టపడి చేసాము కానీ రిలీజ్ అవ్వలేదు, ఇది ఇప్పుడు చేసాం మనకి రిలీజ్ అవ్వట్లేదు, ఇప్పుడు కొత్త ఆఫర్లు మన ఇది రిలీజ్ అయింది హిట్ అయింది కానీ కొత్త ఆఫర్ రావట్లేదు, ఇలాంటి థాట్స్ వస్తాయి. కానీ అది రిలీజ్ అవ్వట్లేదు అని దాని గురించి కాకుండా అది చేసుకుని వెనక్కి వెళ్ళి కొత్తది అంటే ఐఎమ్ ఎవ్రీడే ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ, ఎవ్రీడే రైటింగ్ సంథింగ్ న్యూ, మేకింగ్ సంథింగ్ న్యూ ఎవ్రీడే. నువ్వు వెనకాల చూసుకుంటా 50 ఉన్నాయి, నువ్వు ఆ 50 చేద్దాం అని కూర్చుంటే చేయలేము. నువ్వు ఏ రోజుకి ఆ రోజు ఎంజాయ్ చేసి వెనకాల పెట్టేస్తున్నావు, వెనకాల పెట్టి ఫినిష్ అయ్యి చిన్నది అయ్యి వెనకాల పెట్టి వెనకాల చూస్తే సడన్లీ 50 ఉన్నాయి అంటే అలాగా. అంటే ఎవ్రీడే వి ఎంజాయ్ అవర్ లైఫ్ ఎవ్రీడే, ఫుల్గా ఒకరికొకరు జోక్లు వేసుకుంటూ, సినిమాల గురించి మాట్లాడుకుంటూ, సినిమాలు ఎనలైజ్ పాజ్ చేసి స్క్రిప్ట్ని ఇలా ముగ్గురు ఒక 4 కలిసి ఇలాగ ఒక స్క్రిప్ట్ ఇలా పైకి రన్ అవుతుంటది. జస్ట్ స్క్రిప్ట్, సినిమా కూడా కాదు. మేమందరం ఆ స్క్రిప్ట్ చదువుతూ మేము నవ్వేసుకుంటూ ఇలా వెళ్తుండే, ఎవరు వచ్చి ఏంటి స్క్రిప్ట్ అని చూస్తున్నారు సినిమా లాగా అంటే ఆటోమేటిక్ అలా స్క్రోల్ అవుతుంది. సో వి రీడ్ స్క్రిప్ట్స్ లైక్ వాచింగ్ ఏ మూవీ. అంటే మీకు రెహమాన్ గారి వర్క్ చాలా ఇష్టం కదా, ఒక ఇష్టమైన ఒక 3 songs, 3 బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మీకు నచ్చిన మూవీస్, అది ఎవరిదన్నా ఉండొచ్చు, బట్ మీరు రెహమాన్ గారిది చెప్పి మీకు డిఫరెంట్ వర్క్స్ నచ్చాయి. ఫర్ మీ ద బెస్ట్ సాంగ్ ఈజ్ పచ్చని చిలుకలు తోడుంటే సాంగ్, దెన్ వెన్నెలవే సాంగ్, దెన్ దిల్సేరే మూవీలో అది కానీ స్వదేశ్ ఏజో దేశ్ నాకు వన్ ఆఫ్ ద మూవీస్ దట్ మేడ్ మీ యాక్చువల్లీ కమ్ బ్యాక్ ఇస్ స్వదేశ్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే రంగ్ దే బసంతి, స్వదేశ్, రాక్ స్టార్. ఓకే, సో రెహమాన్ గారు కాకుండా మీకు నచ్చిన వాళ్ళు 3 పేర్లు చెప్పండి మ్యూజిక్ డైరెక్టర్. హారిస్ జయరాజ్, ఎర్లీ తమన్, ఎర్లీ దేవిశ్రీ ప్రసాద్. ఇళయరాజా గురించి నేను చెప్పట్లేదు, ఇళయరాజా ఈస్ ద గాడ్ ట్రీ ఫ్రమ్ వేర్ ఎవ్రీవన్ కేమ్. ఇళయరాజాలోకి వెళ్తే మనం 2 పాడ్కాస్ట్లు చేసిన సరిపోతుంది. ఎవరన్నా ఆర్ట్లోకి రావాలి అని అనుకుంటే సో చాలా హర్డిల్స్ ఉంటాయి, చాలా కండిషన్స్ ఉంటాయి, అంటే లైఫ్ లో కొన్ని కండిషన్స్ వల్ల చేయలేకపోవచ్చు, బట్ ఈ జర్నీ మొత్తాన్ని కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలా తీసుకోవాలి, పర్సెప్షన్ గా ఎలా తీసుకోవాలి అంటే మీరేమంటారు? అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ట్రై చేస్తున్నారు, కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా క్రాఫ్ట్ ని మంచిగా నేర్చుకో. ఆల్రెడీ ఇప్పుడు ముందులాగా స్కూల్స్కి వెళ్ళక్కర్లేదు, యూ కెన్ ఆన్లైన్ లో మాస్టర్ క్లాసెస్ అని ఉన్నాయి, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ కంటెంట్ అవైలబుల్ ఆల్సో ఆన్ యూట్యూబ్ విచ్ కెన్ గైడ్ యూ. నువ్వు వాళ్ళని పట్టుకుంటే నువ్వు చాలా డీప్గా వెళ్ళచ్చు, అలాంటివి ఉంటాయి. సో మంచి దెర్ ఆర్ సమ్ గుడ్ బుక్స్ టు రీడ్ అండ్ ఆల్, బట్ ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ ఈజ్ క్రాఫ్ట్. నువ్వు నీ దగ్గర మ్యాజిక్ ఉండదు, నువ్వు మ్యాజిక్ ఉన్నోడు స్పెసిఫిక్ గా క్రాఫ్ట్ నేర్చుకుంటే మెంటల్ ఎక్కించగలడు. నీ దగ్గర మ్యాజిక్ మాత్రమే ఉందంటే రిపీటబిలిటీ ఉండదు అందులో. ఒక దానికి పనికి వస్తుంది మ్యాజిక్, రెండో దానికి పనికిరాదు, మూడో దానికి పని. క్రాఫ్ట్ ఉంటే నీ మ్యాజిక్ ని ఎన్నిసార్లు అయినా రిపీట్ చేయగలుగుతావు. దట్ ఈస్ క్రాఫ్ట్. ది ఫేమ్ గురించి కాదు, చేజ్ ఎక్సలెన్సీని చేస్తే ఎవరైనా దెన్ దాంట్లో ఉన్న హార్ట్ పాయింట్ వరకు వెళ్తారు. హార్ట్ పాయింట్ వరకు వెళ్ళి దాన్ని చిన్న ఇది అంటే అది ఎవరికి కనబడదు కూడా, అది చిన్నది అంటే అది ఏంటంటే నీ ఎక్సలెన్సీని చేసేస్తే
నువ్వు రాసేది ప్రతిదీ ఎక్సలెంట్ గా ఉండాలి, అంతేగాని ఏదో డబ్బులు ఇచ్చాడు 20,000 ఇచ్చాడు కాబట్టి నేను 20,000 కథ ఇస్తాను అలా కాదు. నువ్వు నాకు 20,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా సేమ్ నా కథలో క్వాలిటీ తగ్గదు. సేమ్ యా ఎఫర్ట్ పెట్టా. యా నా మ్యూజిక్ లో క్వాలిటీ తగ్గదు. నేను నా పేరు మీద వెళ్తున్న దాని మీద నేను నువ్వు డబ్బుల్ని ఇచ్చి క్వాలిటీ తగ్గించమన్నా తగ్గించింది. నేను క్వాలిటీ అనేది ఇట్ హ్యాస్ టు బి ద థింగ్ అండ్ ట్రీట్ ఇట్ యాజ్ ప్లే. Don't treat it as a work. Be sincere about it. Don't be serious about it. That's all. Sincere about it, not serious about it. Don't treat it as play, not work. So we are all living in Satyuga. This AI, this technology, the comfort. Akbar never had comfort. We have middle class guy is having now. Yeah. Okay. Akbar never had the comforts of middle class guy who is having right now. We are living in that age of new, greatest human evolution, and we should not go back into apes. We should evolve into gods. Yeah. Both chances are there. We can become, animal is also there in us, God is also there in us. It's like choosing, resonate with the universe. And నీలో వెంకటేశ్వర స్వామిని నిద్ర లేపండి అంతే. ప్రతి ఒక్కరిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, టచ్ చేయాలి, రెజనేట్ అవ్వాలి అంతే. Really pleasure talking to you and had a very good conversation. Thanks for your time. The pleasure is all mine. Thank you. Yeah.